మన జయనామ గుణ సంకీర్తన చాలా సమస్త గురుమండలి అమ్మ అనుగ్రహము సంపూర్ణంగా ఉంది మనకి. జయనామ గుణ సంకీర్తన ఇంచుమించుగా మొన్న లెక్క వేస్తే 1,17,00,000 లలిత సహస్రపారాయణం. ఆ సహస్రనామాలు 1,17,00,000 దాటింది మన జయనామ గుణ సంకీర్తన నుంచి. అందుకుగాను అమ్మ మనని అనుగ్రహ కానుకగా ఎక్కడికి తమిళనాడులో తిరుమియాచూర్ అనే ఆలయానికి అమ్మ ఎక్కడైతే లలితా సహస్రనామం ఆవిర్భవించిందో అక్కడికి మన జయనామగుణ సంకీర్తనను అనుగ్రహ కానుకగా పిలిచింది. ఇక అంతేకాకుండా అంతకు ముందు మన పరమపూజ్యులు అవతార్ అవధూత జగద్గురు శ్రీ దత్త గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు కూడా ఆ ఆలయానికి వెళ్ళటము, అక్కడి నుంచి మనకు సంవేదన రావటము, మన జయనామగుణ సంకీర్తన అక్కడికి వెళ్ళటము, లలితా సహస్ర పారాయణ అమ్మ చేయించుకోవటము ఒక ముఖ్య విశేషం. ఈ మందిరం యొక్క ప్రాశస్త్యము ఏమి అంటే తమిళనాడులో ఉంది ఇది, తిరుమయాచూర్. ఈ మందిరాన్ని లలితాంబికా సమేత మేఘనాథ స్వామి ఆలయం అంటూ ఉంటారు. ఈ ఆలయము అత్యంత శక్తివంతమైనటువంటి పుణ్యక్షేత్రం. ఇక లలితమ్మ అక్కడే ఉంది, అన్ని చోట్ల ఉంది, అక్కడ ప్రాశస్త్యంగా ఉంది. అలా మనము సత్సంగంలో అనుగ్రహ కానుకగా అనుకోవాలి. ఇక్కడ మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లలితా సహస్రనామ స్తోత్రాలు ఆవిర్భావం జరిగినటువంటి స్థలమే ఈ ఆలయం. ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందటానికి అతి మూలమైన ప్రధానమైనటువంటి కారణము లలితా సహస్రనామం ఆవిర్భవించింది కాబట్టి. ఎందుకు అంటే అమ్మవారి ఆజ్ఞ మేరకు 8 మంది వాగ్దేవతలు ఈ క్షేత్రంలో లలితా సహస్రనామాలను మొట్టమొదటిసారిగా పఠించారు. అక్కడ వాగ్దేవతలు అనవచ్చు, అంటే 8 మంది దేవతలు. అంతేకాకుండా హయగ్రీవ స్వామివారు అంటే విష్ణుమూర్తి, మన లక్ష్మీనారాయణుడు ఒక అవతారము హయగ్రీవ అవతారం. ఈ హయగ్రీవ అవతారము తీసుకున్నప్పుడు అగస్త్య మహామునికి ఈ స్తోత్రాన్ని ఇక్కడే ఉపదేశించారు, ఎక్కడ ఈ ఆలయంలో. అందుకని తిరుమయాచూర్లో లలితామాత మందిరము అనవచ్చు, లేక అప్పుడప్పుడు మేఘనాథ స్వామి ఆలయము అని కూడా అంటూ ఉంటారు. లలితా సహస్రనామ పారాయణం లేక సహస్రనామాలు ఆవిర్భావం జరిగినటువంటి పుణ్యస్థలము అని మనకు ఎరుకకు వచ్చింది. ఎందుకు ఇక్కడ అంటే దీనికి చాలా అతి గొప్ప ప్రాశస్త్యము, అంటే మన పురాణాలు మన ధర్మము చెప్తోంది, అది సత్యము. అమ్మవారి ఆజ్ఞ మేరకు ఇది చాలా సంతోషదాయకమైనటువంటి విషయం. ఏంటి? అమ్మవారి ఆజ్ఞ మేరకే వశిన్యాది వాగ్దేవతలు అనగా ఈ 8 మంది ఈ క్షేత్రంలో మొట్టమొదటిసారిగా 1000 నామాలతో కూడిన లలితా సహస్రనామాలను పఠించారు. ఈ శ్రీచక్రంలో 7వ ఆవరణలో ఈ 8 మంది వాగ్దేవతలు ఉంటారు. మరి ఎవరి వాగ్దేవతలు? ఎన్నో పార్లు మనకి వశిన్యాది వాగ్దేవత ఋషయ అనుష్ఠుప్ఛందః అని మనకు లలితా సహస్ర పారాయణంలో కూడా వస్తుంది, అవునా? మరి 8 మంది ఎవరు? అమ్మ ఆజ్ఞాపించినటువంటి వాగ్దేవతలు 8 ఎవరు అంటే వశిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని. 8 మంది వాగ్దేవతలు. వాక్కు అంటే మాట యొక్క వివిధ దశలకు మరియు శక్తులకు ప్రతినిధులుగా ఉన్నారు. అయితే మాట ఎలా పుడుతోంది, మాట ఎలా వ్యక్తమవుతోంది అంటే మనకు లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి ద్వారా కదా. ఈ ప్రాణశక్తి ఇందాక మనకు యోగ్దానంద మహారాజులు అనుగ్రహించినట్టు ఓంకారనాదం నుంచే కదా అభివ్యక్తీకరణ జరుగుతోంది. సర్వస్వము ఓంకారమే. అందుకని శబ్దరూపేణ, ఈ మాట రూపేణ ఏదైతే రహస్యంగా మనకు తెలియదు ఇది, కానీ వాక్శక్తుల ద్వారానే మనము అభివ్యక్తీకరణ చేయగలుగుతున్నాము. ఇక దాంట్లో భాగంగా మొట్టమొదట వశిని. అమ్మ వశిని ఆకర్షణీయమైనటువంటి శక్తి, ప్రాతినిధ్యం.
అంటే ఎలాగా? మనం మాట్లాడే మాట ఎదుటివారిని ఆకట్టుకొనేలా, అంటే వశం చేసుకునేలా ఉండే శక్తిని ఈ అమ్మ ప్రసాదిస్తుంది. అందుకే ఇది వాక్కు యొక్క ఆకర్షణ శక్తి. వశిని, వశం చేసుకోండి అంటూ ఉంటారు. వశిని దేవత. ఇక రెండవది కామేశ్వరి దేవత. కామేశ్వరి దేవత ఎవరు అమ్మ? ఇచ్ఛాశక్తి, అంటే కోరికను వ్యక్తపరిచేటువంటి శక్తి. మరి అంటే మన మనసులో ఉన్న కోరికలు లేదా సంకల్పాలు స్పష్టమైన మాటల రూపంలో మార్చే శక్తిని ఈ అమ్మ సూచిస్తోంది. ఇక మూడవ అమ్మ, వాగ్దేవతల్లో మూడవ అమ్మ మోదిని. అమ్మ మోదిని అంటే, మోదిని అంటే ఆనందము అనుకోవచ్చు. మోదిని ఆనంద శక్తి. అంటే వినేవారికి మరియు మాట్లాడేవారికి కూడా ఆనందాన్ని, అంటే మోదాన్ని కలిగించే మధురమైన మాటలకు ఈమె దేవత. మధురమైన మాటలు రావాలి అంటే కూడా ఈ అమ్మ అనుగ్రహం, మోదిని అమ్మ అనుగ్రహము మనకు ఉండాలి. ఇక నాలుగవ దేవత, ఇక్కడ వాగ్దేవతల్లో మనము ఇంతవరకు వశిని అమ్మ, కామేశ్వరి అమ్మ, మోదిని అమ్మ గురించి మనము అప్ప అనుగ్రహం ఇచ్చారు. ఇక విమల అమ్మ. విమల శక్తి ఏమి అనగా నిర్మలమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మనస్సు లేక శక్తి అనుకోవచ్చు. ఎటువంటి కపటాన్ని, అబద్ధం లేని స్వచ్ఛమైన సత్యాన్ని పలికే శక్తిని ఈ అమ్మ ఇస్తుంది. అంతేకాకుండా బుద్ధిని నిర్మలం చేసి స్పష్టమైన ఆలోచనలను మాటలుగా మారుస్తుంది. స్పష్టమైన ఆలోచనలను మాటలుగా మారుస్తుంది విమల అమ్మ. చూడండి. ఇక అమ్మ అరుణ అమ్మ. అమ్మ చైతన్య శక్తి. అరుణ అంటే కాంతి కదా, అందుకని ఈ అమ్మ చైతన్య శక్తి. సూర్యోదయానికి ముందు ఉండే అరుణ కిరణాల వలె జ్ఞానము ఉదయించక ముందు కలిగే చైతన్యాన్ని ఈ అమ్మ మనకు సూచిస్తూ ఉంటుంది. అంటే ఇది మాటలో ఉండే తేజస్సుని ప్రతిబింబిస్తుంది. ఇలాంటి శక్తిని మనకు అరుణాదేవత అమ్మ మనకు అనుగ్రహంగా ఇస్తుంది. ఇక జయిని అమ్మ. జయ, మనం ఎన్నో పార్లు జయ అనుకుంటూ ఉంటాం. మన పేరు కూడా జయ నామ గుణ సంకీర్తన. జయిని అంటే జయము. జయము అంటే ఏంటి? విజయ శక్తి. వాదనలో లేదా సంభాషణల్లో విజయాన్ని చేకూర్చే శక్తి, అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానమయమైనటువంటి మాటలతో గెలుపునిచ్చే శక్తి ఈ అమ్మకు ఉంది. ఈ అమ్మే ఇస్తుంది అనుగ్రహ కానుకగా. అందుకని జయిని. ఇక 7వ వాగ్దేవత అమ్మ సర్వేశ్వరి అమ్మ. సర్వైశ్వరి, అధికారక శక్తి. సర్వేశ్వరి అమ్మ జగద్ధాత్రి. సర్వేశ్వరి అంటే సర్వానికి ఆధికారిక శక్తి అమ్మకు ఉంది. మాట ద్వారా అధికారాన్ని, గౌరవాన్ని పొందేలా చేసేటువంటి శక్తి, సర్వశక్తులపై నియంత్రణ కలిగి ఉండే వాక్ పటిమను అమ్మ మనకు అనుగ్రహంగా ప్రసాదిస్తుంది. 8వ అమ్మ కౌలిని. అంటే కౌలిని ఇంచుమించుగా మనకు ఇక్కడ కొంచెం మనం ఉదాహరణగా, అంటే మనం ఉపమానంగా తీసుకుంటే కులిని అనుకోవచ్చు. అంటే అర్థమేమి? కులిని అంటే కుండలిని శక్తే అమ్మ కౌలిని. కుండలిని శక్తి ఏ సంవేదన అయితే ఉందో ఆ సంవేదన కౌలిని అమ్మ అనుగ్రహంతో మనకు అందుతుంది అని లలితామాత మనకు అనుగ్రహం ఇస్తోంది. అంటే ఇక్కడ మనము సత్సంగంలో నేర్చుకుంటున్నది ఏంటి అంటే, వాక్కు యొక్క అత్యున్నత దశ మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు ప్రవహించే కుండలిని శక్తిని మరియు ఆధ్యాత్మిక రహస్యాలను వెల్లడించే శక్తిని అమ్మ సూచిస్తూ అనుగ్రహ కానుకగా ఇస్తుంది. అంటే లలితా సహస్ర పారాయణం చేస్తే 8 వాగ్దేవతలు 8 మంది మనకు అనుగ్రహంగా మనతో పాటే ఉంటారు. మనకు 2వ ముఖ్యమైన సత్సంగము మూలాధార చక్రం నుంచి షట్చక్రాలు
అన్నారు కదా. అంటే ఈ చైతన్యం ఏదైతే భగవంతునితో సంవేదన చెందించి అమ్మతో మనకు సంవేదన చెందించేటువంటి అనుగ్రహ కానుక కౌలిని శక్తి అమ్మ మనకి ఇవ్వగలుగుతుంది. అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, సహస్రారము, ఇవన్నీ కూడా మనకు కుండలిని శక్తిని అమ్మ మనకు అనుగ్రహంగా ఇస్తుంది. మనందరికీ తెలుసు ఈ వాగ్దేవత 8 శక్తులతో పాటు మనకు ముందు ఇది కూడా కొంచెం క్లుప్తంగా సత్సంగం చేసుకుంటే మన జయనామగుణ సంకీర్తన భాగస్వాములు ఇప్పుడు వింటున్నవారు కానీ వచ్చే కాలంలో వినేవారు కానీ చక్కగా నేర్చుకోవటానికి, జ్ఞానం పొందటానికి మనకు జయనామగుణ సంకీర్తనకు అమ్మ అనుగ్రహ కానుకగా ఇచ్చింది. మనందరికీ తెలిసిందే. ఏంటి? వాక్కు యొక్క 4 దశలు ఉన్నాయి. వాటినే 4 స్టేజెస్ ఆఫ్ స్పీచ్ అంటారు కదా. అంటే ఈ 8 మంది దేవతలు, ఈ అష్టదేవతలు కలిపి మాట పుట్టే 4 దశలను నియంత్రిస్తారన్నమాట. అంటే మనకు శక్తిని నింపుతూ మాటలు పుట్టేటువంటి ఆ ప్రాణశక్తి ఉందో దాన్ని 4 దశలుగా నియంత్రిస్తూ ఉంటారట. ఒకటి పర, అంటే నాభి, బొడ్డు దగ్గర పుట్టే ఆలోచన అనుకోవచ్చు. పశ్యంతి అంటే హృదయం వద్ద రూపం దాల్చే మాట. ఒకటి అనుకున్నాము, హృదయం దగ్గర రూపం దాల్చింది. మధ్యమ అంటే కంఠం వద్ద శబ్దంగా మారే స్థితి అనుకోవచ్చు. ఇక 4వది వైఖరి, నోటి ద్వారా బయటకు వచ్చే స్పష్టమైన మాట. అంటే మనము నేర్చుకోవలసింది ఏమి అంటే లలితా సహస్ర పారాయణము చేస్తే 8 మంది వాగ్దేవతలు మనతో పాటు ఉండి మనకు అనుగ్రహంగా ఇస్తూ వీరిని ప్రార్థిస్తున్నాం కాబట్టి వాక్చాతుర్యము, జ్ఞానము మరియు మానసిక ప్రశాంతత కలిగిస్తారు. ఇది మన ఇక్కడ అమ్మవారి విగ్రహము చిరునవ్వులు చిందిస్తూ ఒక 5 అడుగుల ఎత్తులో ఉంటుంది. చుట్టూరా దీపకాంతి, లోపల అమ్మ. విశేషం ఏంటంటే బాగా మనం అమ్మని గమనిస్తే కుడివైపు నుంచి ఒకవేళ అమ్మవారిని చూస్తే అమ్మవారు చాలా కోపంగా, ఉగ్రంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఎవరు? మన లలితామాత. ఎడమవైపు నుంచి చూస్తే శాంతంగా చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటుంది అమ్మ. మనకు అదృష్టము, అప్పాజీ అక్కడికి వెళ్ళినప్పుడు అమ్మని వారు ఆలయ సిబ్బంది, అప్పాజీ అమ్మ కదా, అందుకని అమ్మవారిని చాలా దగ్గర నుంచి వారు మనకి దృశ్యమానంగా అనుగ్రహం ఇచ్చారు. ఇది దత్త అప్పాజీ అనుగ్రహమే. అందుకని మనము అది గమనించవచ్చు. చాలా ప్రాశస్త్యం ఏమి అంటే ఇక్కడ దుర్గాదేవికిను అమ్మవారికి ఉన్నటువంటి సత్సంబంధము. ఇక్కడ దుర్గాదేవి చేతిలో ఒక చిలుక ఉంటుంది. అక్కడ భక్తుల కోరికలను ఈ చిలుక లలితాంబాదేవికి చేరవేస్తుంది అని ఈనాటికి నానుడు, నమ్మకము, అది నిజము. ఇక కొంచెం ఈ ప్రాముఖ్యతకు పోతే ఇక్కడ సూర్య భగవానుడు తన శాప విముక్తి కోసము సూర్య భగవానుడు ఇక్కడ మన పరమేశ్వరుణ్ణి, శివుణ్ణి, ఎవరు? మేఘనాథ స్వామిని పూజించి తన కాంతిని తిరిగి పొందాడు అని కూడా మనకు పురాణాలు ఘోషిస్తున్నాయి. అందుకే దీనికి గుర్తుగా కూడా ఈ ఏప్రిల్, మే నెలల్లో సూర్యకిరణాలు నేరుగా అక్కడున్న మేఘనాథ స్వామి శివలింగం పైన పడుతూ ఉంటాయి. ఈ ఆలయం యొక్క ప్రాశస్త్యము దేవతల యొక్క జన్మస్థలం అని కూడా అంటారు. అంటే యముడు, శనీశ్వరుడు, గరుత్మంతుడు, అలాగే భగవాన్ సూర్యుని యొక్క సారథి అరుణుడు ఇక్కడే జన్మించారు అని పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి. ఇక్కడ వెళ్ళటం ఎలాగా? చాలా సులువు. నెల్లూరు నుంచి మనము కుంభకోణం వెళ్ళవచ్చు, లేదా కుంభకోణము ట్రైన్లో కూడా వెళ్ళవచ్చు. కుంభకోణం దగ్గర దిగి అక్కడి నుంచి ఒక 40-45 నిమిషాలు, గంట అనుకోండి, పోని ఉదాహరణకు 2 గంటలు వేసుకోండి. 2 గంటల ప్రయాణం అంటే ఉండటానికి వ్యవహారంగా మనము కుంభకోణంలో మన దక్షిణామూర్తి స్వామి చిదంబరము
స్వామిని చూసుకోవచ్చు. అక్కడ మనము ఉండి అక్కడి నుంచి తిరుమయాచూరు వెళ్ళి రావచ్చు. తిరుమయాచూరు అక్కడి నుంచి కుంభకోణం నుంచి ఒక 2 గంటలు. అంటే కుంభకోణానికి పోయి అక్కడి నుంచి అక్కడ ఉండి అమ్మని దర్శనం చేసుకుని అక్కడ లలితాపారాయణం చేసుకుని మళ్ళీ మనము తిరిగి కుంభకోణానికి వచ్చి మళ్ళీ వారి వారి స్థలాలకు వెళ్ళవచ్చు. ఇది ఒక అద్భుతమైనటువంటి మార్గము అని కూడా అనుకోవచ్చు. అమ్మ ఎలా అనుగ్రహంగా పిలిపిస్తే అలాగా. ఇది అమ్మ కానుక, అమ్మ అనుగ్రహం. ఇక ఇది చాలా మనకు తెలుసుకోవాల్సినది ఇంకోటి ఏంటి అంటే అమ్మవారిది అద్భుత స్వరూపం. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా 2 రకాల రూపాలను కూడా చూడవచ్చు. ఈ మధ్యకాలంలో అంటే చాలామంది అంటూ ఉంటారు కదా, ఏమైనా మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయా అని. జరిగాయి. రీసెంట్గానే 1999 అంటే ఇంచుమించు ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. అంటే ఒక 27 సంవత్సరాల కిందట ఒక అద్భుతమైనటువంటి అలౌకిక ఘటన జరిగింది. బెంగళూరులో ఒక భక్తుడు, భక్తురాలు, వారు తీవ్రమైన సాధనలో ఉన్నారు. వారికి అమ్మ కలలో కనిపించిందిట. కనిపించి నాకు బంగారు కొలుసులు కావాలి అని అమ్మ ఆజ్ఞాపించిందని అనుకుందాం, అనుగ్రహమే అనుకుందాం. అప్పటి వరకు విగ్రహం పాదాలకు కొలుసులు వేసే అవకాశం లేదని అక్కడ ఉన్నటువంటి వారు, అంటే ఆలయ సముదాయంలో ఉన్నవారు కానీ, లేక ఆలయ సిబ్బంది కానీ, లేక అక్కడున్న పండితులకు కానీ వారు భావించేవారు. ఎందుకంటే 2 ఇలా కలిసి ఉండిపోయేటువంటి పరిస్థితిగా ఉంది, ఇక్కడ మనము వేయలేము అని. కానీ అక్కడ ఆవిడికి బెంగళూరులో ఉన్న ఆవిడికి అమ్మ స్వప్న దర్శనం ఇచ్చి నాకు చేయించు అని చెప్పింది. అయితే తీరా చూస్తే పాదాల వద్ద చిన్న సందు ఒకటి ఉందిట. ఆ భక్తురాలు తెచ్చిన కొలుసులు ఖచ్చితంగా సరిపోవడము అందరినీ ఈ రోజుకు కూడా ఆశ్చర్యపడేటట్టుగా, కానుకగా ఆనందపడేటట్టుగా జరుగుతోంది. అప్పటి నుండి ఇంకా అమ్మ గురించి చెప్పుకోవాలంటేనే అనుగ్రహం కదా. ఇక అప్పటి నుండి సంతానం గురించి, వివాహం గురించి భక్తులు అమ్మవారికి ఈ రోజుకు కూడా వెండి లేదా బంగారు కొలుసులు వారి వారి శక్తి మేరకు మొక్కుబడిగా సమర్పిస్తూ ఉన్నారు. అక్కడ మనకు అమ్మకు అనుగ్రహం ఇచ్చింది అనుకోవాలి. మన జయనామగుణ సంకీర్తన ఆలయ సిబ్బందితో ఒక మాట అడిగితే చుట్టూరా, లోపల కాకుండా చుట్టూరా మీరు చరమవాణి మాదిరిగా అంటే ఈ వీడియో ఒకటి తీసుకోండి అంటే ఒక 2 నిమిషాలు మనం ఇలా తిప్పేసి తీసుకొచ్చాం. ఇక రెండవది లోపల ఆ దేవతార్చన అంతా కూడా జయనామగుణ సంకీర్తన పేరు మీదే జరిగింది. ఇక 3వ ముఖ్యాంశం, లోపల అమ్మ లలితా సహస్ర పారాయణం చేయించింది. ఇంకా అంతకంటే అదృష్టమే. అందుకని ఈ భాగ్యాన్ని మన జయనామగుణ సంకీర్తనలో అందరూ చూస్తారు, వింటారు అని అమ్మ సంకల్పాన్ని మనకు అనుగ్రహ కానుకగా ఇచ్చింది. అందుకని ఇంకొక చాలా అతి ముఖ్యమైనటువంటి ప్రాశస్త్యం ఏంటంటే, ఈ క్షేత్రంలోనే ఇందాక మనం అనుకున్నట్టు అగస్త్య మహర్షి, ఆయన భార్య అమ్మ, అగస్త్య మహాముని యొక్క భార్య లోపాముద్ర అమ్మవారిని దర్శించుకున్నారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అమ్మవారు ఇక్కడే ప్రత్యక్షమయ్యారు అగస్త్య మహామునికి. వెళ్ళటము నిజంగా అనుగ్రహమే అనుకోవచ్చు, దత్తానుగ్రహము. జయ దత్త గణపతి సచ్చిదానంద, జయ దత్త గణపతి సచ్చిదానంద. శ్రీ లలితాపరా భట్టారికయై నమో నమః. జై తారామాత, జయ జయ తారామాత.